కన్ఫ్యూజ్డ్ అబౌట్ ఎగ్జామ్స్ లైక్ ఏ కంట్రీకి ఏం ఎగ్జామ్స్ కావాలి, జిఆర్ఈ కావాలా, ఐఎల్స్ కావాలా? ఎస్, చూద్దాం. యూఎస్ఏకి అయితే మెజారిటీ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఐఎల్స్తో పాటు జిఆర్ఈ కూడా అడుగుతాయి. సో కొన్ని కంట్రీస్ జిఆర్ఈ వేవ్ ఆఫ్ ఇస్తాయి, బట్ స్టిల్ జిఆర్ఈ అనేది మ్యాండేటరీ ఫర్ యూఎస్ఏ. కెనడాకి 6.5 ఐఎల్స్ ఆర్ 7 ఐఎల్స్ ఉంటే సరిపోతుంది. కొన్ని యూనివర్సిటీస్ అయితే జిఆర్ఈ కూడా అడుగుతాయి. అండ్ ఎటువంటి ఎగ్జామ్స్ అవి లేకుండా, అంటే లైక్ ఎంఓఐ బేస్డ్ మీద మాత్రమే వెళ్ళాలి అనుకుంటే మీకు యూకే అండ్ ఫ్రాన్స్ పాసిబుల్ అవుతాయి. అండ్ ఆస్ట్రేలియా అయితే జిఆర్ఈ నాట్ రిక్వైర్డ్, ఓన్లీ పీటీఈ కానీ ఆర్ ఐఎల్స్ కానీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ ఉంటే సరిపోతుంది. ప్రో టిప్, లైక్ మీరు ఏ ఎగ్జామ్స్ కావాలి, ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, జిఆర్ఈ వేవ్ ఆఫ్ ఇచ్చిందా లేదా ఐఎల్స్ వేవ్ ఆఫ్ ఇచ్చిందా తెలుసుకోవాలనుకుంటే మీరు రెగ్యులర్గా యూనివర్సిటీ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉంటే మీకు ఏ రిక్వైర్మెంట్స్, ఇయర్కి ఏం ఎగ్జామ్స్, ఈ కోర్స్కి ఏ రిక్వైర్మెంట్స్ కావాలి అన్నది మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఎగ్జామ్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్లయితే కామెంట్ బిలో.